ఈ దినపు దేవుని యొక్క మాట రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనము. దీనిని క్రింద పడద్రోయడి. ఒక వ్యక్తిని పడద్రోయగలిగిన వాడు, లేవనెత్తగలిగినటువంటి వాడు దేవుడే. ఎందుకంటే మనము ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినా అక్కడి నుంచి కూడా ఆయన పడద్రోయగలిగినటువంటి వాడని లేఖనాలు తెలియజేయగలుగుతున్నాయి. ఒకవేళ నువ్వు కింద పడిన పెంట కుప్ప మీద నుంచి ఆయన పైకి లేవనెత్తేవాడని లేఖనాలు బహు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము దేవుడికి ఇష్టలుగా జీవించినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకి ఇష్టలుగా ఉండకుండా లోకంలో మనం ఎంత ఎత్తికి ఎదిగినప్పుడు కూడా ఒకనొక దినాన్ని అక్కడి నుంచి మనల్ని పడద్రోయగలిగినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడికి ఇష్టలుగా ఉండి మనం కూడా దేవుని ద్వారా లేవనెత్తబడేటువంటి కృపను పొందుదుముగాక.